అందరికీ నమస్కారం. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం గణాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతవేద్సాదనం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీనివాస్ శర్మ, జ్యోతిష్ సిద్ధాంతి, కర్మ విపాకం, రెమెడియల్ ఎస్ట్రాలజీ, పరిహార జ్యోతిష్యం, హైదరాబాద్, ఏఎస్ రావు నగర్, ఈసీఐ. నేను ఈరోజు మీకు చెప్పబోయేది ఏమి అంటే, మానవ జీవితం అద్భుతమైనటువంటి వరం. ఎంతో పుణ్యం చేస్తే కానీ ఇటువంటి జన్మ లభించదు. కానీ మానవుడు పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు కూడా దశల్లో, బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య, అన్ని దశల్లోని కూడా చాలా బాధలు పొందుతున్నాడు. కష్టాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి. అయితే కష్టాలకి సుఖాలకి కారణమేమి, మనం ఎందుకు కష్టపడుతున్నాం, ఈ విషయాల మీద, దీనికి కారణం ఏంటి, ఒకవేళ నిజంగా కష్టం వస్తే ఒక ఆర్థిక ఇబ్బంది కానీ, విద్యలో కానీ, లేకపోతే ఫ్యామిలీ విషయంలో కానీ, అలాగే మనకి హెల్త్ ఇబ్బంది కానీ, ఆరోగ్యంలో కానీ, ఇందులో ఇబ్బందులు వచ్చేటప్పుడు మనం ఎలా అధిగమించాలి? మానవుడు, దేవుడు ఉన్నాడా, మనకు సాయం చేస్తాడా, దేవుణ్ణి పూజించే విధానం ఏంటి, ఎటువంటి తీవ్రమైన సమస్య వస్తే ఏ విధంగా మనము రెమెడీ చేయాలా, లేదా ఎలా దాటాలి, ఇవన్నీ కూడా పూర్తిగా చెప్పడానికి ఈరోజు నేను ప్రారంభించాను. ఇక వరుసగా ఎపిసోడ్స్లో అన్ని వివరాలు కూడా మీకు అందజేయబడతాయి. నమస్కారం.